ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇంతవరకు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ వేస్తే మరొకరు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. కూటమి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ వీడలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీపై తర్జన భర్జనలు కొనసాగుతున్నాయి. నామినేషన్ల దాఖలకు ఇవాళ ఆఖరి రోజు కావడంతో అధిష్టానం నిర్ణయం కోసం పార్టీ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. సంఖ్యాబలం ఆధారంగా అసలు పోటీ చెయ్యాలా వద్దా అనే నిర్ణయం ఇవాళ చంద్రబాబు తీసుకుంటారని స్థానిక నాయకత్వం చెబుతోంది. స్థానిక సంస్థల్లో వైసీపీకి 530 ఓట్లున్నాయి. టీడీపీ సంఖ్యాబలం దాదాపు 300. మ్యాజిక్ ఫిగర్ 426గా ఉంటే వైసీపీకి గెలవడానికి అవసరమైన ఓట్ల కంటే 100 అదనంగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే కూటమికి ఖచ్చితంగా వైసీపీ నుంచి 130 మంది మద్దతు అవసరం. సిపిఎం ఇప్పటికే ఎన్నికలను బాయ్కాట్ చేసింది. ఆ పార్టీ ఓట్లు 5 వరకు తగ్గిపోతాయి. అదే జరిగితే 420 ఓట్లు సాధించిన అభ్యర్థి ఎమ్మెల్సీ అవుతారు. ఉప ఎన్నికల్లో గెలవాలనుకుంటే 120 నుంచి 130 మందిని తీసుకోవడం కష్టం కాదని కూటమి వర్గాలు లెక్కలేస్తున్నాయి. అభ్యర్థిగా బైరా దిలీప్ పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇప్పుడు క్యాంపులు, ఇతర వ్యవహారాలు కలిపి ఎన్నికల ఖర్చు 20 కోట్లు దాటుతుందని అంచనాలున్నాయి. బలం లేని చోట పోటీ పెట్టి తప్పుడు సంకేతాలు పంపడం కూడా కరెక్ట్ కాదు అనే అభిప్రాయం కూడా క్షేత్రస్థాయి నుంచి పార్టీ అధిష్టానానికి వెళ్లినట్లు తెలుస్తోంది.